ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు న్యాయబద్ధతను కల్పిస్తూ వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని అందరూ హర్షిస్తూ ఉంటే, మాల మహానాడు మాత్రం ఇది రిజర్వేషన్లకు భంగకరమని వ్యతిరేకించింది. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య సుప్రీం తీర్పు రిజర్వేషన్లకు అవరోధం కల్పించడం మాత్రమే కాక, రాజ్యాంగంలో 341 అధికరణానికి విరుద్ధమని విమర్శించారు. అంతేకాదు, ఈ తీర్పుపై వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలను, సంఘాలను ఏకం చేసి ఢిల్లీలో 8, 9, 10 తేదీలలో నిరసన ఉద్యమం చేపడతామని ప్రకటించారు. మాల ప్రజా సంఘాలు, జేఏసీ వర్కింగ్ చైర్మన్ బూర్గుల వెంకటేశ్వర్లు కూడా ఇది రిజర్వేషన్ల కల్పంకు భంగకరమని, ఈ వర్గీకరణ మరో సూక్ష్మ వర్గీకరణకు కారణం అవుతుందంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ పోరాటానికి దిగబోతున్నట్లుగా జాతీయ మాల మహానాడు, అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ కూడా ప్రకటించారు. మాదిగ మాలల మధ్య విభేదాలు ఈ కోర్టు తీర్పుతో మరోసారి బయటపడ్డాయని తెలుస్తోంది.